నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాట నిజమే కదా? అవును. మనం తింటున్న ఫుడ్ హెల్దీయా? కాదు. యాక్చువల్లీ ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా టైం లేని సిచ్యువేషన్స్లోకి మనం వచ్చాం. అలా అని చెప్పి బయట ఫుడ్ని ప్రిఫర్ చేస్తుంటే అది మనకి హెల్త్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఓకే, ఇంట్లోనే వంట చేసుకొని తిందాము అని డిసైడ్ అయితే మనం యూజ్ చేస్తున్న యుటెన్సిల్స్ మనకి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తున్నాయా? ఐ డోంట్ నో. బట్ నేను ఈరోజు ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చాను మిమ్మల్ని. ఎస్, సో మనకి జిస్టాలో కంప్లీట్ మనం ఇంట్లో యూజ్ చేసుకోవాల్సిన ఇండియన్ ట్రెడిషనల్ కుక్వేస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ అడ్రస్ వచ్చేసి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, ఎగ్జాక్ట్గా మనకి జలగం వెంగళరావు పార్క్ ఆపోజిట్ మిడ్ టౌన్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అందులో షాప్ నెంబర్ 8. సో నాతో పాటు ఒకసారి జిస్టాలోకి మీరు కూడా ఎంటర్ అయ్యి అసలు మనకి అక్కడ లభించే ఇండియన్ ట్రెడిషనల్ కుక్వేస్ ఏమున్నాయి, అలాగే కిచెన్ వేస్ ఏమున్నాయి, హోమ్ డెకర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనం తెలుసుకొని దానివల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గో. సో దిస్ ఈజ్ ద ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక షాప్కి వచ్చిన ఫీలింగ్ అస్సలే లేదు. ఎంత మంచి వైబ్స్ వచ్చాయంటే కంప్లీట్గా ఒక హోమ్ వైబే. అంటే నేను ఒక ఇంటికి వచ్చాను, ఇంట్లో ఉన్న ఫీలింగే అనిపించింది. సో ఇప్పుడు కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి, ఈ మన ఇండియన్ ట్రెడిషనల్ కుక్వేస్ అనేవి ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన గ్రాండ్ మదర్స్, మన గ్రాండ్ ఫాదర్స్ ఎందుకంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళో తెలుసా? వాళ్ళు యూజ్ చేసిన వంట పాత్రలు కంప్లీట్గా మంచి ట్రెడిషనల్వి. అవును. సో మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా నేను ఎక్కడున్నానో. రైట్. సో నేను ముందే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండియన్ ట్రెడిషనల్ కుక్వేస్ అనేవి మనకి ఇక్కడ కంప్లీట్గా దొరుకుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఈ సెక్షన్ని చూసుకున్నట్లయితే ఇది బ్రాస్ సెక్షన్, అంటే మనకి ఇత్తడి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. చూడండి, ఈ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా పొంగల్ పార్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఎలాగో మనకి వచ్చేది సంక్రాంతి, హ్యాపీగా ఇందులో పొంగల్ చేసుకొని అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అండ్ సీ హియర్, ఇందులో మనం రైస్ చేసుకోవచ్చు, అలాగే నాట్ ఓన్లీ రైస్, మల్టీపర్పస్ కూడా యూజ్ అవుతాయి. మనం కర్రీస్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కర్రీస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్, ఇదేంటో తెలుసా? జనరల్గా నేను నార్మల్గా మనము ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇంత జెన్యూన్గా ఉండరు ఎవరు కూడా. ప్రతి ఒక్క సెక్షన్ దగ్గర వాళ్ళు వాళ్ళ ల్యాబ్ టెస్ట్ సంబంధించిన సర్టిఫికెట్ అనేది పెట్టడం జరిగింది. అంటే మనకి ఇంకా డౌట్స్ ఏమి అసలు అవసరమే లేదు. అంటే ఈ కంప్లీట్ మెటీరియల్ అనేది ఎంత జెన్యూన్ అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది. సో హ్యాపీగా మనం కళ్ళు మూసుకొని దీన్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో వంట చేసుకొని తింటే ఏదో జస్ట్ అలా అని కాదు, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ ఇత్తడి, ఇంకా ఉన్నాయి చాలా, చూపిస్తాను రండి. చాలా క్యూట్గా, చూడడానికి కూడా చాలా క్లాసీగా ఉంది కదా. ఎస్, చిన్న చిన్నవి, అంటే వెంటనే మనము ఇలాచి అలా చేసుకోవాలి అనుకుంటే చిన్నగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇలాంటివి మనం పంజాబ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఇంత గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తాగుతూ ఉంటారు వాళ్ళు. సో మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ హ్యాపీగా ఇందులో లస్సీ చేసుకోవచ్చు, మిల్క్ తాగొచ్చు విత్ ఆల్ హెల్త్ బెనిఫిట్స్. నాకు ఎంత ఇష్టం అంటే ఇలా కాఫీ తాగడం, ఆ ట్రెడిషనల్ని గుర్తు చేస్తుంది. హ్యాపీగా ఫిల్టర్ కాఫీ రుచే వేరు కదా. ఎంత చెన్నైకి అలా వెళ్తే మనకి ఇలాంటి ట్రెడిషనల్ హ్యాపీగా కనిపిస్తుంది. సో ఇవాళ మనకి ఇక్కడ కూడా మనకి నవేడేస్ ఎక్కడైనా మనకి చెన్నై కాఫీ అని చెప్పి దొరుకుతుంది. బట్ ఇందులో తాగుతుంటే ఆ ఫీలే వేరు కదా. సో కంప్లీట్ మనకి ఇదంతా కూడా కాఫీ స్టోర్ సెట్. చూడండి, ఫిల్టర్ కాఫీస్ మనకి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి.
స్మాల్ వన్ అండ్ కొంచెం పెద్దగా. అండ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. బాగున్నాయి. సో ఇంకా ఇత్తడిలో చాలా రకాల కొత్తవి, అంటే మనకి కొత్త కావచ్చు, బట్ ఇవి చాలా ట్రెడిషనల్, మన అమ్మమ్మలు తాతయ్యలు ఆ కాలం నుంచి వాడుతున్నవే. సో ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం రండి. సో ఇక్కడ చూసుకుంటే వావ్, ఇడ్లీ పాత్ర ఎంత బాగుంది కదా చూడండి. సో ఇందులో హ్యాపీగా మనం 8 ఇడ్లీలు హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా చాలా వెయిట్ ఉంది. ట్రెడిషనల్గా మనం కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా, అండ్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్. సో ఇక్కడ చూసుకుంటే హ్యాపీగా కర్రీస్ కానివ్వండి, లేకపోతే రైస్, చారు, డిఫరెంట్ సైజెస్లో మనకి బౌల్స్ అనేవి ఉన్నాయి. నైస్. అండ్ ఇది మన హైదరాబాద్కి చాలా ఫేమస్ అయిన బిర్యానీ కనుక ఇందులో చేస్తే ఉంటుంది. వావ్, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. హైదరాబాద్లో బిర్యానీ చేసే వాళ్ళకి దీని గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది. సో ఇంకొక చిన్న విషయం ఇక్కడ మీకు చెప్పాలి. పూర్వం అని కాదు, జనరల్గా మనము మ్యారేజెస్ చేస్తున్నప్పుడు ఆడపిల్లకి ఇంట్లో నుంచి సారె పంపిస్తారు, రైట్? సో పూర్వము హ్యాపీగా ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఇత్తడిలో, స్పెషల్గా ఇత్తడిలో వాళ్ళకి సారే పంపిస్తూ ఉంటారు. సో అవి కూడా మనకి జిస్టాలో హ్యాపీగా ఉంటాయి. సో ఇన్ని వెరైటీస్ మనకి సారెకి దొరుకుతాయి. చూడండి ఒకసారి. సో ఇక్కడికి వస్తే ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్. మనం హ్యాపీగా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ కానివ్వండి, లేకపోతే గీ, నెయ్యి, ఏదైనా పర్వాలేదు. అండ్ టిఫిన్ బాక్సెస్, హ్యాపీగా ఇందులో లంచ్ తీసుకొని వెళ్ళచ్చు, లేకపోతే ఏదన్నా మీకు కావాల్సినవి స్టోరేజ్ చేసుకోవచ్చు. టీ, కాఫీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నైస్. అండ్ పప్పులు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ సీ హియర్, ఇలా ఎంతమంది టీ తాగుతున్నారో నాకు తెలియదు, కానీ చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. అసలు ఇందులో టీ చేసుకొని ఇలా తాగుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. నైస్, చాలా బాగుంది. సో చూసారు కదా, ఇప్పటివరకు అయితే మనం కంప్లీట్గా ఇత్తడిలో మనకి ఏవైతే యూజ్ చేసే యుటెన్సిల్స్ ఉంటాయో, కుక్వేర్స్ ఉంటాయో అన్నిటినీ కూడా నేను మీకు చూపించాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం రండి. సో ఈ మెటీరియల్ వచ్చేసి కంచు, కాన్సా అండ్ బ్రాంజ్. సో ఇది వచ్చేసి దీనికి ఉన్న స్పెషల్ థింగ్ ఏంటి చెప్పనా, మనము పులిహార కానివ్వండి, లేకపోతే పొంగల్ కానివ్వండి, ఇంట్లో చేసుకున్న దానికి టెంపుల్లో తినడానికి డిఫరెన్సేషన్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అసలు అందులో తినగానే అమృతంలా ఉంటుంది కదా. అండ్ మనకి పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా మీకు ప్రసాదం మీరు టేస్ట్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది. బట్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి అంటే, ఈ కంచుని పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా యూజ్ చేస్తారు. అంటే మనకి ఎక్కువగా టెంపుల్స్లో యూజ్ చేసే, ప్రసాదం వండడానికి యూజ్ చేసే ఏవైతే మెటీరియల్, అంటే ఏవైతే గిన్నెలు ఉంటాయో, మనకి పాత్రలు ఉంటాయో, కుక్వేర్స్ ఉంటాయో, అవన్నీ కూడా కంచుతో తయారు చేసినవి మాత్రమే యూజ్ చేస్తారు స్పెషల్గా టెంపుల్స్లో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఎంత క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూడండి. పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఇదే యూజ్ చేస్తారంటే, ఇలాంటి మెటీరియల్తో ఉన్న కుక్వేర్సే యూజ్ చేస్తారు అని చెప్పి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో కంచుతో వచ్చే మెయిన్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు మనకి కావాల్సిందే అది. ఎవరిని చూసినా కూడా ఇమ్యూనిటీ లేదు అంటున్నారు. అలాంటిది మనం ఇలాంటి పాత్రలలో వంట చేసుకున్నా, లేకపోతే మనం భోజనం తిన్నా కూడా అంత మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. టెంపుల్లో గంట కొడుతుంటే వస్తున్న వైబ్ వచ్చింది కదా, అది ఓంకారం చెప్తున్నట్టుంది. సో అంత స్పెషల్ ఉంది దీనికి. సో చాలా మెంబర్స్కి వెండిలో అంటే వెండి పాత్రలలో తినాలి అని అనుకుంటారు కదా. సో కొంతమందికి స్తోమత ఉంటుంది, కొంతమందికి ప్రతిసారి వెండిలో ఏం తింటాము అని అనిపిస్తుంది కదా. బట్ హ్యాపీగా మనకి వెండి పాత్రల్లో తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అలాంటి సేమ్ బెనిఫిట్స్ కంచులో కూడా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మనకి డైనింగ్ సెటప్ అన్నట్టు. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక డైనింగ్ సెటప్ ఉంది. ఇది కంప్లీట్గా మనకి కిడ్స్కి, చిన్నపిల్లలు తినడానికి క్యూట్ అండ్ లిటిల్ ప్లేట్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ప్లేట్స్, ఇక్కడ స్మాల్ కర్రీ బౌల్స్, చిన్న కర్రీ బౌల్స్ అండ్
గ్లాసెస్ అండ్ చెంబులు. సో ఇవన్నీ కూడా మనకి కంచు ఐటమ్స్. సో నెక్స్ట్ ఏ ఐటమ్ ఉందో చూద్దాం పదండి. సో ఇప్పుడు మనము ఐరన్ ఐటమ్స్ అంటే ఐరన్ ప్లేస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అన్నీ కూడా ఐరన్ ఐటమ్స్ అనేవి మనకి డెకరేట్ చేసి పెట్టారు. సో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను కదా, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు, ల్యాబ్ సర్టిఫికేట్స్. ఇందులో హ్యాపీగా మనం పోప్ చేసుకోవచ్చు. ఐరన్ తవాస్ ఉన్నాయి, చాలా బరువు ఉంది. అండ్ ఇందులో ఫ్రైస్ లేకపోతే కర్రీస్ ఏవైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ అసలు మెయిన్ చాలా 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 బరువు ఉంది. హ్యాపీగా దోశ చేసుకోవచ్చు. మీకు తెలుసు ఆల్రెడీ మనం నాన్ స్టిక్స్ యూజ్ చేస్తున్నాము. ఆ నాన్ స్టిక్స్ మనం యూజ్ చేస్తుంటే అందులో ఉన్న టెఫ్లాన్ కోటింగ్ అనేది మనం పోతూ మనకి ఫుడ్లో అనేది అది కలిసి మనకి చాలా చాలా వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మనం ఈ ఐరన్ అనేది యూజ్ చేయొచ్చు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. సో ఇది వచ్చేసి ఐరన్ సెక్షన్. ఇది కూడా ఐరనే, కాకపోతే దీని క్యాస్ట్ ఐరన్ అని చెప్పి అంటారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, నాన్ స్టిక్ వాడాలి అనుకునే వాళ్ళు, లేదు నాకు కంపల్సరీ నాకు నాన్ స్టికే కావాలి అనుకున్న వాళ్ళకి సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇంతకుముందు నేను మీకు చూపించింది అది ఐరన్, జస్ట్ మెటీరియల్లో కట్ చేసి డిఫరెంట్ షేప్స్లలో మనకి ఇచ్చేస్తారు. ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి ఏంటంటే నాన్ స్టిక్కి హ్యాపీగా రీప్లేస్మెంట్. అంటే మనం హ్యాపీగా మనం నాన్ స్టిక్లో వండుకుంటే అంటే కొంతమందికి ఆ టేస్ట్ నచ్చుతుంది. సో అదే టేస్ట్ విత్ ఆల్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి ఈ మెటీరియల్తో చేసిన కుక్వేర్స్లో మనం వంట చేసుకుంటే వస్తుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ ద ఐరన్ క్యూను క్యాస్ట్ ఐరన్కి డిఫరెన్సియేషన్. ఇది కంప్లీట్గా మనకి భూమి నుంచి అంటే టూ టైప్స్ ఆఫ్ స్టోన్స్ నుంచి తీసుకొచ్చి చేసినటువంటి పాత్ర. సో ఎంత లైట్ వెయిట్గా ఉంది కదా, అంటే మనం ఐరన్ తీసుకున్న దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఇది ఇప్పటి ట్రెడిషన్ కాదు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ట్రెడిషన్. ఇందులో కనుక మనము వంట చేసుకొని తింటే చాలా 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 హ్యూజ్ బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ మనకి కర్రీస్కి కానివ్వండి, లేకపోతే హ్యాపీగా టీ ఆర్ కాఫీ తాగడానికి కప్స్ అండ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ బౌల్స్ ఉన్నాయి. ఇందులో హ్యాపీగా మనము ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, మనము ఇత్తడిలో మనం ఏదైతే ఒక పాత్ర చూసాం కదా, అందులో ఎలా బిర్యానీ అట్లా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ పాట్ అనేది ఇంత రెడీ అవ్వడానికి దీన్ని ఆల్మోస్ట్ ఆల్ 1000 సెల్సియస్ డిగ్రీస్లో దీన్ని బర్న్ చేస్తారు. అంటే ఇది హ్యాపీగా మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇంతకుముందు నేను మీకు చూపించిన ఏవైతే కుక్వేర్స్ ఉన్నాయో అవి మనం ఓవెన్లో డైరెక్ట్గా పెట్టలేం, బట్ దీన్ని మాత్రం హ్యాపీగా మనం ఓవెన్లో చేసుకోవచ్చు, ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. అంటే ఓవెన్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు హ్యాపీగా. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటిని రాచిప్ప అంటారు. ఇందులో మనం హ్యాపీగా ఏదైనా వండుకోవచ్చు, నాన్ వెజ్ మీకు కావాల్సిన ఏ ఫుడ్ అయినా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏముంది అంటే దీనికి ఇది మనం ఇండక్షన్ స్టవ్ మీద కూడా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ స్టవ్ కాకుండా ఇండక్షన్లో కూడా దీన్ని మనం కుక్ చేసుకోవచ్చు దీంతో. సో అండ్ మీకు తెలుసు మనం నార్మల్గా ఇంట్లో పచ్చళ్ళు చేసుకుంటే రోటి పచ్చడితో ఉండే టేస్టే వేరు అంటాం కదా. ఎస్, అదే మనం మిక్సీలో చేసుకున్న చట్నీస్కి రోట్లో చేసుకున్న చట్నీస్కి చాలా ఏమంటారు బెనిఫిట్స్ కానివ్వండి, టేస్ట్ కానీ చేంజ్ అవుతాయి. సో ఇలాంటి వాటిలలో మనం చట్నీస్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. సో నెక్స్ట్ ఐటమ్, ఇవి కంప్లీట్గా వుడ్తో చేసినవి, నీమ్ వుడ్ అంటారు దీన్ని. సో ఇవి హ్యాపీగా సూప్ తాగొచ్చు, సూప్ బౌల్స్. మనం చట్నీస్ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే చాపింగ్ బాల్, ఇది తెలుసు ఆల్రెడీ మనకి మజ్జిగ చేసుకోవచ్చు, చాపింగ్ బాల్స్. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీటికి ఎటువంటి పాలిషింగ్ అనేది చెయ్యరు. సో అంటే అంత స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇది వన్ టైప్ ఆఫ్ చాపింగ్ బోర్డ్ అండ్ దిస్ ఈజ్ సో క్యూట్. మనకి అలాగే కట్ చేసిన మెటీరియల్ని అలాగే ఇచ్చారు చూడండి, మీకు ఆ రౌండ్స్లో అర్థమైపోతుంది కట్ చేసింది. దీనికి ఎటువంటి పాలిషింగ్ అలాంటిది ఏమీ ఉండదు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ చాపింగ్ బోర్డ్. అండ్ సీ హియర్
ఇది హ్యాపీగా సలాడ్ చేసుకోవచ్చు. స్పూన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మనం హ్యాపీగా సలాడ్స్ని మిక్స్ చేసుకోవడానికి ఈ బౌల్ చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ మనము ఫస్ట్ ఆల్రెడీ మనం కిచెన్ వేర్ అంతా మనము కవర్ చేసాము, అలాగే డైనింగ్ ఏరియా. అండ్ ఇప్పుడు వచ్చేసి హోమ్ డెకర్స్. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే వీళ్ళు హోమ్ డెకర్స్ కూడా ఇస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో, నా అంత సైజ్ ఆఫ్ దీపాలు చాలా చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇలాంటివి మనం కేవలం టెంపుల్స్లో చూస్తాము, కానీ మనం ఇంట్లో కూడా వీటిని మనం హోమ్ డెకర్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి. సో ఇలాంటివి హోమ్ డెకర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో అవి ఏంటి ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే కొంచెం పైకి వెళ్ళాలి, పదండి. యా, ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ ఈ సెక్షన్ అంతా కూడా హోమ్ డెకర్స్. అంటే ఇప్పుడు మనం ఇవాళ చాలా చాలా ఒక ట్రెడిషనల్గా చేంజ్ అయిపోయింది మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో ఇవన్నీ కూడా హ్యాపీగా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి డైనింగ్ మ్యాట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక స్పెషల్ ఉంది ఇక్కడ, కమియా, వీటిని మనం స్టూల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మెటీరియల్ వచ్చేసి బ్యాంబో. ఎస్, అంటే ఎంత వెయిట్ అయినా కూడా ఆపుతుంది, హ్యాపీగా కూర్చోవచ్చు మనం. సో ఇవంతా కూడా సెక్షన్ మనకి కొండపల్లి నుంచి లేకపోతే రాజస్థాన్ ట్రెడిషనల్ని గుర్తు చేసేటువంటివి ఉన్నాయి. చాలా క్యూట్గా చాలా చాలా బాగున్నాయి. నైస్. వెన్న తింటున్న చిన్ని కృష్ణయ్య బాగున్నాయి, సూపర్. మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవ్వచ్చు, లేదనుకున్నా హ్యాపీగా మనం ఇంట్లో కూడా హోమ్ డెకర్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో హ్యాపీగా మనం వాటర్ని ఫిల్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తాగొచ్చు. అండ్ దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది, దీన్ని మొగలై జగ్ అని కూడా అంటారు. మొగలై బిర్యానీ తెలుసు కదా, అలాగే మొగలై జగ్ కూడా ఇది. నైస్ కదా. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు దేవుడి ముందు మనము అగరబత్తి వెలిగిస్తాం కదా, ఇక్కడ దీన్ని స్టిక్ చేసేస్తే దాంట్లో ఉన్న యాష్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. అండ్ ఈ పెయింట్ అనేది అసలు పోదు, మనం వాష్ చేసినా కూడా పోదు, అంత స్ట్రాంగ్ పెయింట్ ఇది. అండ్ ఇవి మ్యాట్స్ వచ్చేసి పెద్దవి సైజులో, సో చేపల్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్గా క్లే పార్ట్స్. ఇందులో మనం పెరుగు అంటే పాలు తోడేస్తే ఆ పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, మనము స్వీట్ షాప్స్లలో ఎక్కువ మార్వాడి స్వీట్ షాప్స్లలో ఇవే యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో జనరల్గా చేపల పులుసు అలాంటిది వండినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది అంటారు. ఇప్పుడు చాలా మెంబర్స్ ఇలాంటి పాత్రలు యూజ్ చేస్తున్నారు, వండడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకి క్లే పార్ట్స్ కూడా దొరుకుతాయి ఈ స్టోర్లో టోటల్గా. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. ఇది హోమ్ డెకర్గా కూడా యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే పిల్లలకి కిచెన్ సెట్ అనగానే మనం ప్లాస్టిక్లో కొనిస్తున్నాం కదా, ఇలా కొనిచ్చి చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారంటే చాలా రియలిస్టిక్గా ఉంది. అంటే నిజంగా మనం ఇంట్లో యూజ్ చేసే పాత్రలు సౌండ్స్ ఎలా ఉందో అలాగే ఉన్నాయి. సో వాళ్ళు చాలా ఇష్టపడతారు. సో దీని నేమ్ వచ్చేసి వనగళ్ళ పీట అంటారు. మీ అమ్మమ్మ వాళ్ళని మీ నాన్నమ్మ వాళ్ళని అడగండి, ఈజీగా చెప్తారు. అంటే ఈ గేమ్ అనేది అసలు మనకి అసలు ఇప్పుడు ఫస్ట్ టైం నేనే వింటున్నా. ఇంకా నెక్స్ట్ మన జనరేషన్ వాళ్ళు ఇది తెలుసుద్దో లేదో, వాళ్ళు అప్పుడు ఆడుకునే ఆట అంట. ఇది బాగుంది కదా. సో ఈ స్టోర్ మొత్తంలో లాస్ట్ ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ నేను మీకు చూపిస్తాను. యా, దిస్ ఇస్ ద వన్. ఇది కంప్లీట్గా కూడా పిక్నిక్ సెట్ అనొచ్చు, లేకపోతే కాశీ సెట్ అనొచ్చు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు కాశీకి వెళ్ళేటప్పుడు వాళ్ళే స్పెషల్గా వంట చేసుకొని తినాలి అనుకునేటప్పుడు ఈ సెట్ అంతా కూడా మనం క్యారీ చేయొచ్చు. దీంతో మనకి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇందులో మనం రైస్, ఇందులో కంప్లీట్గా మనం రైస్ అనేది కుక్ చేసుకోవచ్చు. దీని మీద ఇచ్చినటువంటి ఏదైతే క్లోజ్డ్ మూత ఉందో దీంట్లో కూడా మనం వంట చేసుకోవచ్చు, ఇందులో కర్రీ వండుకోవచ్చు. అంత యూస్ఫుల్గా, అంటే ఒకే ఐటెంలో రెండు బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఒక ఫ్యామిలీ అంతా కాశీకి వెళ్ళాలి అంటే ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు, పిక్నిక్ దాగా అనుకోవచ్చు దీన్ని. సో ఈ జిస్టా అనేది చూసుకుంటే ఇది కంప్లీట్గా 15 స్టేట్స్ని కవర్ చేస్తుంది. అంటే 15 స్టేట్స్ కల్చర్ని తీసుకొస్తుంది. అలాగే 650 మెంబర్స్ హార్డ్ వర్క్ తోటి మనకి ఇంత మంచి మెటీరియల్ అనేవి దొరుకుతుంది. సో ప్లీజ్ విజిట్ జిస్టా, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి షిప్పింగ్ చేస్తారు. మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీకు కావాలి అనుకుంటే యూఎస్లో, యూకే, ఫారెన్ కంట్రీస్లో మీ రిలేటివ్స్ ఎవరికైనా ఉన్నా కూడా పంపించాలనుకున్నా కూడా మనం షిప్పింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు.
సో మీరు దీని త్రూ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు. మీ హెల్త్ని కాపాడుకోండి, మీ ఫ్యామిలీ హెల్త్ని కూడా కాపాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.